ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం జరిగిందని వస్తున్న వార్తలను నమ్మవద్దని, పరీక్షలు యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మరి కళాశాల యాజమాన్యాలకి అందరికీ తెలియజేయడం విషయం ఏమనగా, మనకి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా ఇంటర్మీడియట్కి సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అనేటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదు. దీనిపై ఇంటర్ బోర్డు కానీ, ఇంకా ప్రభుత్వం కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎటువంటి నిర్ణయాలైనా కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతాయి, కానీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగానే మొదటి సంవత్సరం పరీక్షలు, రెండవ సంవత్సరం పరీక్షలు తప్పనిసరిగా ఈ సంవత్సరం నిర్వహించబడతాయి. కాబట్టి విద్యార్థులు కూడా ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దు. మొదటి సంవత్సరం చదివేటువంటి విద్యార్థులు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ విద్యా సంవత్సరము మీకు పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇంటర్ బోర్డుకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరము సిలబస్ను కొంచెము మార్చాలనేటువంటి దాని ఉద్దేశంతో నిపుణుల సలహాలను తీసుకొని వచ్చే విద్యా సంవత్సరము మనకి సబ్జెక్టులలో మార్పులు తీసుకొని రావాలని తెలియజేసింది. అందుకు అనుగుణంగానే సిలబస్లో మార్పులు వచ్చే విద్యా సంవత్సరం ఉంటాయి. ముఖ్యంగా 10th క్లాస్కు సంబంధించి ఎన్సీఆర్టీ దానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగానే ఇంటర్ కూడా ఎన్సీఆర్టీ పాఠ్యాంశాల ఆధారంగానే సిలబస్ని కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బోర్డు నిర్ణయించడం జరిగింది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి సంబంధించి సిలబస్లు అనేటువంటివి మార్పులు జరుగుతాయి. విద్యార్థులకి జేఈ సబ్జెక్ట్స్లో కానీ లేదా వాటికి నీట్గా సంబంధించి కానీ వాటి యొక్క పాఠ్యాంశాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు కూడా జరుగుతాయి. ఈ యొక్క మార్పులు వీటి కోసమని బోర్డు వారు కూడా ఇంకా నిపుణుల వారి నుంచి ఇంకా సూచనలు తీసుకోవడానికి పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా అందులో గమనించి ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని బోర్డు సూచించింది. థ్యాంక్ యూ.